ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, ఈ విషయం నీతో చెప్పాలంటే నా నాలుక తడబడుతోంది, గుండె బరువెక్కిపోతోంది, కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు, నోరు పెగలటం లేదు, అయినా కూడా చెప్పక తప్పటం లేదు తల్లే. చెప్పాలి, చెప్పి తీరాలి. నీ తండ్రి విషయంలో, నీ కన్న తండ్రి విషయంలో జాగ్రత్త. తన రక్తాన్ని, తన మాంసపు ముద్దలని నీకు పంచిపెట్టి, తన ప్రేమానురాగాల్ని, తన కష్టాలని అన్నింటినీ కూడా నీ కోసం దారిపోసినటువంటి నీ తండ్రి విషయంలో పెద్ద జాగ్రత్త అవసరం. ఇంతకు మించి ఇంకొక మాట కూడా చెప్పలేను. నువ్వే అర్థం చేసుకో. అర్థం చేసుకున్నావు అంటే గనక నిజంగా నీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు జలజల రాలి పడతాయి. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు బిడ్డ. ఒక నిమిషం ఓపిగ్గా ఉండి విన్నావు అంటే ప్రతిదీ నీకు అర్థం అవుతుంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను అంటూ బాబా గారు ఈరోజు ఒక లోతైన పదునైన హెచ్చరికతో వచ్చారండి. అసలు బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు. అయితే ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, మంచి జ్యోతిష్యులు ఉంటే చెప్పండి అక్క. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్తో అల్లాడిపోతున్నాం, కష్టాల కడల్లో కూరుకుపోయి ఎలా బయటపడాలో దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోతున్నాం. గురువుగారు గురించి చెప్పండి అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9666987232. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కన్నా నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈయన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన చాలా మంది కష్టాలు తొలగించారండి. ఎంతో మందిని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశారు, చక్కటి పరిష్కారాలు అందించారు. ఈరోజు ఎంతో మంది హ్యాపీగా వాళ్ళ లైఫ్ అన్నది లీడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైనాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినే ముందు ఒక్కసారి బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఏదైనా మీరు దిక్కు తోచని సమస్యలో ఉన్నా, బయటపడలేని ప్రాబ్లంలో ఉన్నా కూడా బాబా గారు ఒక దారి అన్నది మీకు చూపిస్తారు. అయితే ఇక బాబా గారి సందేశం ఏంటో విందామా తల్లి? ఇటీవల నీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వెనుక ఎలాంటి గ్రహాల ప్రభావం లేదు. నువ్వు అనుకుంటున్నావు నా తలరాత ఏదో అయ్యింది, నన్ను గ్రహాలు పట్టి పీడిస్తున్నాయి అంటూ, కానీ అవేవీ లేవు. రాబోయే రోజుల్లో డబ్బు విషయంలో ఎలాంటి మార్పులు వస్తాయో నువ్వు తెలుసుకోవాలి. కుటుంబం ఎందుకు పదే పదే మనస్పర్ధలు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలి. నీ తండ్రి లేదా ఇంట్లోని పెద్దల విషయంలో ఎందుకు జాగ్రత్త వహించమని నేను చెబుతున్నానో నువ్వు వినాలి, మనసు లోతుల్లోకి తీసుకోవాలి. అలాగే నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే, ఎక్కడ నువ్వు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలే చెప్పబోతున్నాను బిడ్డ. ఎందుకో తెలియదు, రాబోయే జీవితంలో, రాబోయే రోజుల్లో కొన్ని చిక్కుల్లో చిక్కుకుంటావనిపిస్తోంది. అందుకే ముందుగానే ఒక తండ్రిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు, మేలుకొని ఉండు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండు, నీ చుట్టూ కూడా గమనిస్తూ ఉండు, అప్రమత్తంగా ఉండు. ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. నాకేమీ కాదులే అన్న నిర్లక్ష్యం వద్దు, నాకేదో జరిగిపోతుంది అన్న భయమూ వద్దు. మెలకువగా ఉండు. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు వస్తాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో దానికి నువ్వు సిద్ధంగా ఉండు. అందుకే ఈరోజు ఇంతలా చెప్తున్నా. అయితే ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా నీకు చెప్తాను బిడ్డ. వీడియోని ఎటువంటి పరిస్థితిలో మధ్యలో వదిలి వెళ్ళకు. ఎందుకంటే వీడియో చివరిలో నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను, అది తెలుసుకోవాలి. ఇక్కడ ముందుగా ఎలా ఉంటావంటే
ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువ ఉంటుంది తల్లి నీకు. సాధారణంగా ఎవరి ముందు కూడా తల వంచే రకం కాదు నువ్వు. తల వంచడానికి ఇష్టపడవు. అయితే ఇదే ఆత్మగౌరవం కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో చిన్న సమస్యను కూడా పెద్దదిగా మార్చవచ్చు. వాళ్ళ మనసును గాయపరచవచ్చు. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు గమనించాల్సిన మొదటి విషయం ఏంటో తెలుసా? కోపంలో నిర్ణయాలు తీసుకోవటం మాని. ఒక మాట, ఒక ఫోన్ కాల్ లేదా ఒక చిన్న అపార్థం ఇది కుటుంబంలో పెద్ద మనస్పర్ధకి కారణమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించు. ఇక్కడ ఈ మాటను ప్రత్యేకంగా గమనించి తల్లి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, అండర్లైన్ చేసి ఉంచుకో. నీ తండ్రిని లేదా ఇంట్లోని పెద్దవాళ్ల విషయంలో ఈ సమయంలో నిర్లక్ష్యం అస్సలు చెయ్యకు. దీనిని ఏదో చెడు సంఘటన అని ఖచ్చితంగా అనుకోకు. ఏదో చెడు సంఘటన ఖచ్చితంగా జరుగుతుంది అని భయపెట్టే మాటగా తీసుకోవద్దు. నీ జీవితంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని, జాగ్రత్తగా ఉండేందుకు ఒక అవకాశంగా ఇది మార్చుకోమని మాత్రమే చెబుతున్నా. నీ తండ్రికి ఇప్పటికే ఆరోగ్య సమస్య ఉంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించటం మంచిది బిడ్డ. తప్పకుండా చేయించు. తనని కంటికి రెప్పలా కాపాడుకో. అనుక్షణం కూడా నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా కొంచెం టైం అన్నది నీ తండ్రికి ఇవ్వు. ఏం చేస్తున్నావు, ఏంటి అంటూ పలకరిస్తూ ఉండు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఆయన పని లేదా ఆర్థిక విషయాల్లో ఒత్తిడిలో ఉంటే ఆయనతో మాట్లాడు. చాలా రోజులుగా తండ్రితో సరిగ్గా మాట్లాడకపోతే ఒక్కసారి ఆయన దగ్గర కూర్చుని మనసు విప్పి మాట్లాడు. కొన్నిసార్లు నీకు పెద్ద పరిహారం అవసరం పడదు బిడ్డ. ఇలాంటి సమయాల్లో ఒక్క మాట చాలు. ఒక్క ఆప్యాయమైన ప్రశ్న చాలు. నాన్న, నువ్వు ఎలా ఉన్నావు? తిన్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? మందులు వేసుకున్నావా? సమయానికి మాత్రలు వేసుకుంటున్నావా? ఒంట్లో ఏదైనా తేడా ఉందా? నలతగా ఉందా? అని ఒక్క మాట కూడా చాలు. కొండంత ఓదార్పునిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు బిడ్డ. ఎందుకంటే నీకు కూడా తెలుసు, వాళ్లకు ఇప్పటికే ఏవో కొన్ని జబ్బులు ఉన్నాయి. వాటి పట్ల నువ్వు జాగ్రత్త వహించు. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. షుగర్ అనో, బీపీ అనో, గుండెల్లో దడ అనో, నీరసమనో, అలసటనో, కళ్ళు తిరుగుతున్నాయి అనో, పైకి లేవలేకపోతున్నాను అనో, నోరు తడారిపోతుంది అనో, ఇలా ఏదో ఒక సమస్య అన్నది నీ తల్లిదండ్రుల్లో ఉంది. జాగ్రత్తగా వాళ్ళని ఇలాంటి సమయంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ తర్వాత ఆకులు కాలేక చేతులు పట్టుకునే ప్రయోజనం లేదు. ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా అర్థం చేసుకో. అయితే జీవితంలో కొన్నిసార్లు నువ్వు తప్పులని సరిదిద్దుకోవటానికి నీ జీవితంలో నెమ్మదిగా జరిగే పరిస్థితులు కూడా వస్తాయి బిడ్డ. ఏదో తెలియక తప్పు చేసేసావు. ఆ తప్పుని దిద్దుకోవాల్సిన సమయం కూడా ఇప్పుడు వస్తుంది. ఇటీవల నువ్వు ఎంత ప్రయత్నించినా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి అనిపిస్తోంది. డబ్బు వస్తున్నప్పటికీ చేతిలో నిలవటం లేదని నీ మనసుకి అనిపిస్తోంది. లేదా నువ్వు చెప్పే మాటలను ఎవరు అర్థం చేసుకోవటం లేదని అనిపిస్తోంది. బాధపడుతున్నావు. దాని గురించి తొందరపడి నిర్ణయం తీసుకోకు. ఎలాంటి తొందరపాటు వద్దు. కాసేపు ఆలోచించి, నిదానంగా నెమ్మదిగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి. సమయం తీసుకొని పరిస్థితిని ప్రశాంతంగా గమనించు. నీకు దారి దొరుకుతుంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నీ చేతికి డబ్బు వచ్చిన వెంటనే ఏదో ఒక ఖర్చుకు వెళ్ళిపోతూ ఉంది. ఇక నుంచి నీ ఖర్చులను రాసుకోవటం ప్రారంభించు. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించు. గుడ్డిగా తెలిసిన వాళ్లనో, స్నేహితులనో, అయిన వాళ్లనో, బంధువులనో వాళ్ల మీద నమ్మకంతో పత్రాలను చూడకుండా ఆ కాగితాల్లో ఏముందో పరిశీలించకనే సంతకాలు పెట్టేకు. తెలిసిన వ్యక్తి చెప్పాడన్న కారణంతో మాత్రం పెట్టుబడి ఎక్కడా పెట్టుకో. వెంటనే డబ్బు రెట్టింపు అవుతుంది అని ఎవరైనా చెబితే మరింత జాగ్రత్తగా ఉండు. డబ్బు అంత సులభంగా ఎవ్వరికీ రాదు. నీ డబ్బు విషయంలో పత్రాలు, లెక్కలు మరియు విశ్వసనీయమైన సలహా చాలా ముఖ్యం. నువ్వు చేస్తున్న పనిలో బాధ్యతలు పెరగొచ్చు. నువ్వు చేస్తున్న పనికి గుర్తింపు దొరుకుతుంది. అయితే పనిలో ఒత్తిడి పెరిగినప్పుడు కోపంతో ఉద్యోగాన్ని వదిలివేయాలనే నిర్ణయం తీసుకోవద్దు. ఎంత కష్టపడ్డా కూడా నాకేమీ ఫలితం లేదు, సంపాదన పెరగటం లేదు, నాకు గుర్తింపు లేదు అంటూ నిరాశతో ఉద్యోగం వదిలేయాలి అన్న నిర్ణయానికి రాకు. నీకు సమయం వస్తుంది. నీ పనిని నీ పై అధికారి గుర్తిస్తారు. అది ఏ పనైనా కావచ్చు. నీ సంపాదన కూడా పెరుగుతుంది. అందుకే చెప్తున్నాను, నీ సామర్థ్యాన్ని నువ్వు తక్కువగా అంచనా వేయకు. తొందరపడి నువ్వు స్పందించకు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకు. నీ పని నీకు సమాధానం చెప్తుంది. ప్రతి మనిషికి కూడా ఒక చెడు కాలం, మంచి కాలం అన్నది ఉంటుంది బిడ్డ.
అవి రావాలి పోవాలి, అప్పుడే నువ్వు పాఠం అన్నది నేర్చుకుంటావు. అలాంటివి ఇప్పుడు నీకు జరుగుతూ ఉన్నాయి. అయితే కుటుంబంలో ఒకవైపు డబ్బు విషయం, మరోవైపు పెద్దల విషయం, ఇంకోవైపు నీ వ్యక్తిగత సమస్య, ఈ మూడు ఒకేసారి వస్తే నీపై మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. కానీ నువ్వు ఇంట్లో ముఖ్యమైన వ్యక్తిగా ప్రతిదాన్ని నీపై వేసుకునే అలవాటు నీకు ఉంది. దాన్ని కొంచెం మార్చుకో. అన్ని సమస్యలని నువ్వు ఒక్కడివే భుజాల మీద వేసుకుని దాన్ని పరిష్కరించేయాలి అన్న నియమం ఏమీ లేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడు, బాధ్యతలను పంచుకో, బరువును తగ్గించుకో, అందరికీ సమయాన్ని ఇవ్వటం నేర్చుకో. అన్నీ ఒక్కడవే మనసులో పెట్టుకొని నలిగిపోతూ ఎవరికి సమయం ఇవ్వక, ఎవరితో మాట్లాడక, తల్లిదండ్రులకి తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా అంటూ కూడా పట్టించుకోనంత తీరిక లేని జీవితం అయిపోతే నువ్వు కూడా చిక్కుల్లా పడతావు బిడ్డ. కాబట్టి జాగ్రత్త. ఇక నీ జీవిత భాగస్వామి మాటను మధ్యలో ఆపకు. వాళ్ళు ఏం చెప్తున్నారో విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. కానీ నీ ఆత్మగౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకోవటం ముఖ్యం. అదే ఆత్మగౌరవం నీ బంధాన్ని దెబ్బతీయకుండా కూడా చూసుకోవటం ఇంకా ముఖ్యం. పాత విషయాలను మళ్ళీ మళ్ళీ చర్చించకుండా ఉండు. చిన్న విషయానికి మూడవ వ్యక్తిని మధ్యలోకి తీసుకురాకు. ఏదన్నా మీరు చూసుకోండి. అయితే చెప్పాను కదా తల్లి, నీ తండ్రి విషయంలో జాగ్రత్త అంటూ వాళ్ళ మనసును కూడా నొప్పించుకో. వాళ్ళు ఏదైనా చెప్పబోతే, ఏదైనా సలహా ఇవ్వబోతే నీకేమీ తెలియదు అంటూ వాళ్ళ మాట కొట్టిపడేయకు. వాళ్ళని చేతగాని వానిలా చూడకు. వాళ్ళు చేతగాని వారు అయితే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండవని అర్థం చేసుకో. నీకంటే కూడా వాళ్ళకు అనుభవం ఎక్కువ. మంచి చెడులు తెలుసుకోవటంలో, మంచి చెడులు బేరీజు వేయటంలో అనుభవం వారికి ఎక్కువ. కాబట్టి వారి మాటను నిర్లక్ష్యం చేసి వాళ్ళ మనసుని గాయపరచుకో. వాళ్ళకు గుండెకోత మిగల్చుకో. ఆ తర్వాత ఆ బాధలో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో, సరిగ్గా పట్టించుకోవటం లేదు అన్న ఒక బాధలో వాళ్లకు ఎలాంటి స్థితి వచ్చినా రావచ్చు, ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా రావచ్చు. కాబట్టి జాగ్రత్త. నీ తండ్రి విషయంలో జాగ్రత్త. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఏమీ ప్రయోజనం ఏంటది బిడ్డ. కాబట్టి ఇది నీ జీవితంలో సమస్యలు వచ్చాయి అంటే ఇది అంతం కాదు. ఇది నిన్ను మరింత బలంగా మార్చే దిశగా మారబోతోంది. ఈ రోజు నువ్వు కష్టపడుతున్నట్లయితే రేపు అదే అనుభవం నీ బలంగా మారిపోతుంది. కాబట్టి భయపడకు, జాగ్రత్తగా ఉండు. నీ కుటుంబ సభ్యులను కాపాడుకో, నీ తల్లిదండ్రులని కాపాడుకో, నీ డబ్బును జాగ్రత్తగా చూసుకో. ఈ మాటలను జాగ్రత్తగా మనసు లోతుల్లోకి తీసుకో. నీ మాటలను నువ్వు నియంత్రించుకోకు. అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించుకో. వాళ్ళ ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించుకో. వాళ్ళకి ఏవైనా పరీక్షలు చేయించాలన్నా, మందులు కొనివ్వాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ప్రతి ఒక్కటి దగ్గరుండి చేసుకో. జాగ్రత్త. ఇంకా ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను బిడ్డ. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన సమయం వచ్చింది. మరి ముఖ్యంగా నీ తండ్రిని జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. రేపు మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.